కొన్ని ప్రేమలు అలాంటివి, లెక్కలు వేయలేని సమీకరణాల్లా. తర్కం, అందం యొక్క కొలమానాలకు అతీతంగా అవి హృదయాల్లో వేరుపాతుకుంటాయి. అలాంటి ప్రేమ కథే కార్తీక్ నీలాది. త్రిశూర్లోని ఒక సాధారణ గ్రామంలో అష్టమిచ్చిరలో కార్తీక్ జన్మించి పెరిగాడు. అతను ఒక సామాన్యుడు, రూపంలో ఎలాంటి ప్రత్యేకత లేని వ్యక్తి. బహుశా సమాజం అందవిహీనం అని ముద్రవేసేవాడు. నల్లని రంగు, చిన్న కళ్ళు, పెద్దగా ఆకర్షణీయం కాని ముక్కు అన్నీ కలిసి అతన్ని ఒక సాధారణ రూపంలో బంధించాయి. అయితే అతని కళ్లలో ఒక ప్రత్యేకమైన మెరుపు ఉండేది. ప్రపంచాన్ని ఆసక్తితో చూసే, ప్రేమతో నిండిన మెరుపు. చిన్నతనం నుండే అతని రూపం అతనికి ఒక అసమర్థత భావనను కలిగించింది. స్నేహితుల ఆటపట్టించడాలు, బంధువుల రహస్య చూపులు అన్నీ అతని లోపలికి మునిగిపోయేలా చేశాయి. అయినప్పటికీ అతను ఒక ప్రతిభాశాలి. గణితంలో, విజ్ఞానశాస్త్రంలో అతను మేధావి. పుస్తకాలే అతని అత్యంత సన్నిహిత స్నేహితులు. అతని ఆలోచనలకు, కలలకు రూపం యొక్క సరిహద్దులు లేవు. అదే సమయంలో కొన్ని కిలోమీటర్ల దూరంలో ప్రకృతి అందాన్ని సమృద్ధిగా పంచిన ఒక అమ్మాయి పెరిగింది. నీల. ఆమె పేరులా, ఆమె చంద్రవెన్నెలలా అందమైంది. తెల్లని రంగు, పెద్ద కళ్ళు, పొడవైన జుట్టు, నవ్వినప్పుడు చెక్కిళ్లలో సోనగిరి అన్నీ ఆమెను ఒక చిత్రంలా అందంగా చేశాయి. ఆమె వెళ్లిన ప్రతిచోటా కళ్ళు ఆమెను అనుసరించాయి. ఆమె అందం ఆమెకు ప్రశంసలు తెచ్చిపెట్టింది, అలాగే అనవసర శ్రద్ధను కూడా. చాలాసార్లు ప్రజలు ఆమె అందాన్ని మాత్రమే చూశారు. దాని వెనుక ఆమె వ్యక్తిత్వాన్ని చూడటానికి ప్రయత్నించలేదు. ఆమెకు సంగీతం పట్ల తీవ్రమైన ఆసక్తి ఉండేది. పాటలు పాడడం, నృత్యం చేయడం ఆమెకు ఇష్టం. వారు కలిసినది ఒక స్కూల్ కళోత్సవ వేదికపై. కార్తీక్ తన విజ్ఞాన ప్రదర్శనలో తన ప్రాజెక్టుతో నిలబడి ఉండగా నీలా సంగీత పోటీలో పాల్గొనడానికి వచ్చింది. కార్తీక్ ప్రాజెక్ట్ చూసినప్పుడు నీలాకు ఆసక్తి కలిగింది. అతని వివరణలో ఆమె ఆకర్షితురాలైంది. అతని మాటల్లో జ్ఞానం, ఆనందం యొక్క మెరుపు ఉండేది. నీలా అందం మొదట కార్తీక్ను ఆశ్చర్యపరిచినప్పటికీ ఆమె నిష్కల్మషమైన మాటలు, అతని ప్రాజెక్టుపై చూపిన ఆసక్తి అతన్ని ఆకర్షించాయి. వారి స్నేహం పెరిగింది. స్కూల్ పూర్తయి కాలేజీలో చేరినా వారి స్నేహం కొనసాగింది. కార్తీక్ ఇంజనీరింగ్లో, నీలా ఆర్ట్స్ సబ్జెక్ట్లో చేరారు. కార్తీక్ యొక్క తెలివి, హాస్యం నీలాను మరింత ఆకర్షించాయి. అతనితో ఉన్నప్పుడు ఆమెకు సురక్షిత భావన కలిగేది. ఆమె అందాన్ని మాత్రమే పొగిడిన వారి మధ్య ఆమె ఆలోచనలను, కలలను అర్థం చేసుకున్న ఏకైక వ్యక్తి కార్తీక్. ఆమె పాటలు పాడేందుకు అతని మాటలు ఆమెకు ప్రోత్సాహమిచ్చాయి. నీ పాటల్లో నీ ఆత్మ ఉంది నీలా, దాన్ని వినడానికి కళ్లకు అందం అవసరం లేదు అని అతను చెప్పేవాడు. కార్తీక్కు నీలా ఒక కళ. తన రూపం కారణంగా ఎవరూ ప్రేమించరని భావించిన అతనికి నీలా ప్రేమ ఒక అద్భుతం. ఆమె అతని రూపం గురించి ఎప్పుడూ ప్రస్తావించలేదు. అతని ఆలోచనలను, కలలను ఆమె ఆదరించింది. వారి ప్రేమ గ్రామంలో ఒక కథగా మారినప్పుడు చాలామంది ముఖం చిట్లించారు. ఆమెకు ఇంతకంటే మంచి వ్యక్తి దొరకదా? కార్తీక్కు ఆమెను పెళ్లి చేసుకునేంత ఏముంది అనే ప్రశ్నలు ఎన్నో వచ్చాయి. నీలా కుటుంబం మొదట్లో ఈ సంబంధానికి వ్యతిరేకించింది. ఇంత అందమైన నా కూతురికి మంచి సంబంధం దొరకలేదా అని ఆమె తండ్రి అడిగాడు. అయితే నీలా తన నిర్ణయంలో దృఢంగా ఉంది. కార్తీక్ యొక్క మంచి మనసు, ప్రేమ ఆమెకు ఏ ఇతర అందం కంటే గొప్పది. నా అందాన్ని చూడటానికి ఎన్నో కళ్ళు ఉండవచ్చు నాన్నా, కాని నా మనసును చూసినది అతను మాత్రమే. అతనితోనే నా సంతోషం అని ఆమె చెప్పింది. కార్తీక్ కుటుంబానికి నీలా అంటే ఇష్టమే అయినప్పటికీ ఆమె అందం వారిని ఆశ్చర్యపరిచింది. ఇంత అందమైన అమ్మాయి నా కొడుకును ప్రేమించింది అని అతని తల్లి ఆశ్చర్యపోయింది. సంవత్సరాలు గడిచాయి. వారి ప్రేమ అన్ని సవాళ్లను అధిగమించింది. కాలేజీ పూర్తి చేసి కార్తీక్ మంచి ఉద్యోగం సంపాదించాడు. నీలా కూడా తన ఇష్టమైన రంగంలో పనిచేయడం మొదలుపెట్టింది. చివరకు అన్ని వ్యతిరేకతలను పక్కన పెట్టి వారు వివాహం చేసుకున్నారు. అది ఒక సాధారణ వేడుక, కాని ప్రేమతో నిండినది. వారి వివాహం గ్రామంలో ఎన్నో చర్చలకు దారితీసింది.
అందం ప్రేమకు అడ్డంకి కాదు అని నిరూపించిన జంటగా వారు పేరు పొందారు. వివాహం తర్వాత వారి జీవితం సంతోషంగా సాగింది. ఒకరికొకరు ఆధారంగా ఆనందంగా జీవించారు. కార్తీక్ నీలా కలలకు రెక్కలు తొడిగాడు. నీలా కార్తీక్ లోకానికి రంగులు అద్దింది. వారి ప్రేమ రోజురోజుకు బలపడింది. వివాహం యొక్క మొదటి రోజులు నీలాకు కార్తీకు కలలాంటివి. ప్రేమించిన కాలం కంటే లోతుగా వారు ఒకరినొకరు అర్థం చేసుకున్నారు. కార్తీక్ ఉద్యోగ ఒత్తిళ్ల మధ్యలో కూడా నీలా సంగీతం పట్ల ఆసక్తిని ప్రోత్సహించాడు. ఆమె పాటలు నేర్చుకోవడానికి, కొత్త వాయిద్యాలు కొనడానికి అతను సహాయం చేశాడు. నీలా కార్తీక్ జీవితానికి రంగులు అద్దింది. అతని చిన్న సంతోషాలలో ఆమె పాలు పంచుకుంది. వారి ఇల్లు ప్రేమ, నవ్వులతో నిండిపోయింది. మొదటి వివాహ వార్షికోత్సవం తర్వాత సాధారణ ప్రశ్నలు మొదలయ్యాయి. ఏమైనా విశేషం ఉందా? ఒక బిడ్డ కావాలి కదా? మొదట్లో వారు దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. సమయం వచ్చినప్పుడు అంతా సర్దుకుంటుంది అని వారు ఒకరినొకరు ఓదార్చుకున్నారు. కాని సంవత్సరాలు ఒక్కొక్కటిగా గడిచినా వారి జీవితంలో ఆ విశేషం రాలేదు. 2వ సంవత్సరం, 3వ సంవత్సరం, 4వ సంవత్సరం, ప్రతి సంవత్సరం గడిచే కొద్దీ ప్రశ్నలు మరింత తీవ్రమయ్యాయి. గ్రామస్థుల రహస్యచూపులు, బంధువుల సలహాలు, స్నేహితుల సానుభూతి అన్నీ వారిని క్రమంగా కలవరపరిచాయి. నీల మనసులో ఒక బాధ ఉండేది. ఆమె అందం గురించి గతంలో విన్న విమర్శల కంటే ఈ ప్రశ్నలు ఎక్కువ బాధాకరంగా ఉండేవి. కార్తీక్ ఆమెను ఆలింగనం చేసి ఓదార్చాడు. నీలా, మనం ఒకరినొకరు ప్రేమిస్తున్నాము కదా, అది చాలదా? ఒక బిడ్డ మన సంతోషానికి కొలమానం కాదు. అతను ఆమెను ఓదార్చినప్పటికీ అతని లోపల కూడా ఒక బాధ ఉండేది. తన రూపంలాగే తాను మంచి తండ్రి కావడానికి అర్హుడు కాదా అనే సందేహం అతన్ని వేధించింది. వారు డాక్టర్లను సంప్రదించడం మొదలుపెట్టారు. మొదట స్థానిక ఆస్పత్రులలో, తరువాత నగరంలోని పెద్ద ఆస్పత్రులలో ప్రతి నెల ఆశతో ఎదురుచూశారు. ప్రతిసారి నిరాశే ఫలితం. మందులు, పరీక్షలు, హార్మోన్ చికిత్సలు అన్నీ వారి జీవితంలో భాగమయ్యాయి. చికిత్సలు శారీరకంగా వారిని అలసిపోయేలా చేశాయి, మానసికంగా విరిగిపోయేలా చేశాయి. ప్రతిసారి ప్రతికూల ఫలితం వచ్చినప్పుడు నీల కళ్ళు నీటితో నిండేవి. కార్తీక్ ఆమెను కౌగిలించుకుని ఓదార్చేవాడు. పర్వాలేదు నీలా, మనం ప్రయత్నం ఆపకూడదు. ఒకరోజు మన కోరిక నెరవేరుతుంది. సామాజికంగా కూడా వారికి పెద్ద ఇబ్బందులు ఎదురయ్యాయి. కార్తీక్ ఆదాయం చికిత్సలకు సరిపోలేదు. నీల తన సంగీత బోధనలను పెంచింది. ఆమె ఆభరణాలను కూడా చికిత్స కోసం విక్రయించారు. పిల్లలు లేకపోవడానికి కారణం నీలా అందం అని కొందరు గుసగుసలాడారు. ఆమె అందం ఒక శాపం అని మరికొందరు. ఈ మాటలు నీలా చెవుల్లో కత్తిలా గుచ్చుకున్నాయి. అయినప్పటికీ కార్తీక్ ఆమెకు ఒక రాయిలా దృఢంగా నిలబడ్డాడు. ఈ ప్రపంచం ఏమి చెప్పినా నీవేనా నీలా, నీ అందమో లోపమో నా ప్రేమకు కారణం కాదు. నీలా కుటుంబం ఆమె పరిస్థితిని చూసి బాధపడింది. ఒక బిడ్డ ఉంటే ఆమెకు కొంత శాంతి లభించేది అని ఆమె తల్లి అనేది. కొందరు బంధువులు నీలాను కార్తీక్ను వదిలి మరొక వివాహం చేసుకోమని ఒత్తిడి చేశారు. ఇంత అందమైన నీకు పిల్లలు లేని జీవితం ఎందుకు? మరొక వివాహం చేస్తే బహుశా ఒక బిడ్డ పుడతాడు. ఈ మాటలు విని నీలా షాకయింది. కార్తీక్ను వదిలేయమంటావా? నా జీవితం అతనే, నా సంతోషం అతనే అని ఆమె దృఢమైన స్వరంతో చెప్పింది. కార్తీక్ కుటుంబం వారిని పూర్తిగా సమర్థించింది. పిల్లలు లేకపోతే ఏమిటి, నా కొడుకు కోడలు సంతోషంగా ఉంటే చాలు అని అతని తల్లి అనేది. వారి మద్దతు ఇద్దరికీ పెద్ద ఆశ్వాసం. 10 సంవత్సరాలు గడిచాయి. వారి దాంపత్యం ఒక దశాబ్దాన్ని దాటింది. పిల్లలు లేకపోవడం వారి జీవితంలో ఒక పెద్ద శూన్యతగా మిగిలింది. అయినప్పటికీ ఒకరిపై ఒకరి ప్రేమ, విశ్వాసం వారిని ముందుకు నడిపించాయి. వారు కలిసి ప్రయాణాలు చేశారు, కొత్త హాబీలను కనుగొన్నారు. కార్తీక్ నీలా సంగీత కార్యక్రమాలకు శాశ్వత ప్రేక్షకుడిగా ఉండేవాడు. నీలా కార్తీక్ యొక్క కొత్త ప్రాజెక్టుల గురించి ఆసక్తిగా వినేది. వారు ఒకరికొకరు లోకంగా మారారు. పిల్లలు లేకపోవడం యొక్క బాధను వారు ప్రేమతో అధిగమించారు. వారికి తెలుసు తమ ప్రేమ ఏ బిడ్డ కంటే గొప్పదని. అయినప్పటికీ ఒక చిన్ని కాలు చూడాలనే కోరిక
వారి హృదయంలో రగిలింది. ఆ కోరిక ఒక నిశ్శబ్ద ప్రార్థనగా వారి లోపల జ్వలించింది. 10 సంవత్సరాల దాంపత్యం, ప్రేమ, త్యాగాల ఎన్నో జ్ఞాపకాలను అందించింది. పిల్లలు లేకపోవడం యొక్క బాధ వారిని వేధించినప్పటికీ ఒకరిపై ఒకరి ప్రేమ ఆ శూన్యతను నింపింది. కార్తీక్, నీలా జీవితం ఒక లయలో సాగుతోంది. తమ జీవితంలో అతిపెద్ద సంతోషం ఒక బిడ్డ అని వారు నమ్మారు. దానికోసం వారు ప్రార్థించారు, ప్రయత్నించారు. అలాంటి సమయంలోనే ఆ విపత్తు వారిని వెతుక్కుంది. ఒక సాధారణ రోజు. కార్తీక్ తన ఆఫీసుకు వెళ్లడానికి సిద్ధమవుతున్నాడు. నీలా అతనికి టీ ఇచ్చింది. తొందరగా రా, ఈ రోజున సంగీత తరగతి పిల్లల కార్యక్రమం ఉంది, నీవు రావాలి, నీలా నవ్వుతూ చెప్పింది. తప్పకుండా నీలా, నేను తొందరగా బయల్దేరతాను అని కార్తీక్ ఆమె నుదుటిపై ముద్దు పెట్టి వీడ్కోలు చెప్పాడు. ఆ ముద్దు తన జీవితంలో చివరి స్పర్శ అని నీలాకు తెలియలేదు. ఆ సాయంత్రం నీలా తన సంగీత తరగతిలో పిల్లలకు బోధిస్తుండగా కార్తీక్ ఆఫీస్ నుండి ఒక ఫోన్ వచ్చింది. కార్తీక్ సార్కు ఒక ప్రమాదం జరిగింది, నీలా మేడం వెంటనే ఆస్పత్రికి రావాలి. ఆ మాటలు నీలా లోకాన్ని ధ్వంసం చేశాయి. ఆమె చేతిలోని ఫోన్ కింద పడింది. ఆమె గుండెలో ఒక నిప్పుకణిక పడినట్లు అనిపించింది. ఆస్పత్రికి పరిగెత్తుతున్నప్పుడు ఆమె మనసులో వేల ఆలోచనలు మెదిలాయి. ఏమీ కాకూడదు, నా కార్తీక్కు ఏమీ కాకూడదు. ఆమె మనసారా ప్రార్థించింది. కాని ఆస్పత్రికి చేరుకున్నప్పుడు చూసిన దృశ్యం ఆమెను నిస్సహాయురాలిగా చేసింది. కార్తీక్ సహోద్యోగులు, కొంతమంది బంధువులు దుఃఖంతో నిలబడి ఉన్నారు. డాక్టర్ నీలా దగ్గరకు వచ్చాడు. క్షమించండి నీలా మేడం, మాకు ఏమీ చేయలేకపోయాము. ప్రమాదం చాలా తీవ్రంగా ఉంది. కార్తీక్ మరణించాడు. ఆ మాటలు ఒక పిడుగులా నీలా మెదడులో పడ్డాయి. ఆమె చెవుల్లో ఒక ఝంకారం మాత్రమే. కళ్ళు నీటితో నిండాయి. కార్తీక్, అతను వెళ్ళిపోయాడా? తన లోకం, తన జీవం. ఆమెకు నమ్మడం కష్టమైంది. తన రూపం కారణంగా ఎవరూ ప్రేమించరని భావించిన అతన్ని, తన అందాన్ని మాత్రమే చూసిన ప్రపంచం ఈర్ష్యపడిన ప్రేమను, తన జీవితంలో అతిపెద్ద సంతోషాన్ని ఆమె కోల్పోయింది. అతని నిశ్చల శరీరాన్ని చూసినప్పుడు ఆమె ఆపుకోలేకపోయింది. ఆమె పొట్టిచ్చినట్లు ఏడ్చింది, కేకలు వేసింది. కార్తీక్, నన్ను వదిలి వెళ్ళొద్దు, నీవు లేకుండా నేను బతకలేను. ఆమె దుఃఖం చూసిన వారి కళ్ళు కూడా తడిశాయి. అతని మరణం నీలాను పూర్తిగా బలహీనపరిచింది. రోజుల తరబడి ఆమె గది నుండి బయటకు రాలేదు. ఆహారం తినలేదు, ఎవరితోనూ మాట్లాడలేదు. ఆమె సంగీతం, ఆమె నవ్వు ఆ ఇంటి నుండి అదృశ్యమయ్యాయి. కార్తీక్తో ఉన్న ప్రతి జ్ఞాపకం ఆమెను వేధించింది. అతని నవ్వు, అతని ప్రేమతో నిండిన మాటలు, అతని సామీప్యం అన్నీ ఒక తీరని బాధగా ఆమెను కప్పివేశాయి. నెలలు గడిచాయి. నీలా క్రమంగా జీవితంలోకి తిరిగి రావడానికి ప్రయత్నించింది. సంగీతం ఆమెను మళ్లీ లేవనెత్తింది. ఆమె తిరిగి తరగతులు ప్రారంభించింది. కాని పాత నీలా ఆమె కాదు. ఆమె కళ్లలో ఒక శూన్యత ఉండేది. అలాంటి సమయంలోనే కుటుంబం నుండి మళ్లీ వివాహం చేసుకోమని ఒత్తిడి మొదలైంది. ఇంత చిన్న వయసులో ఒంటరిగా జీవించడం సరికాదు నీలా అని ఆమె తల్లి చెప్పింది. ఒక బిడ్డ కూడా లేదు, నీకు ఇంకో జీవితం కావాలి కదా అని బంధువులడిగారు. కార్తీక్ కుటుంబం కూడా ఆమెను ఒత్తిడి చేసింది. నీవు సంతోషంగా జీవించాలి మా అమ్మ, అతను లేకపోయినా నీవు ఒంటరిగా ఉండకూడదు. ఈ మాటలు నీలాకు సహించలేనంత బాధ కలిగించాయి. కార్తీక్ జ్ఞాపకాలు ఆమె మనసులో నిండి ఉన్నప్పుడు మరొక వివాహం గురించి ఆలోచించటం కూడా ఆమెకు సాధ్యం కాలేదు. నాకు మరొక జీవితం వద్దు అమ్మా, నా జీవితం కార్తీక్. అతను లేకుండా నాకు మరొక జీవితం లేదు అని ఆమె దృఢమైన స్వరంతో చెప్పింది. అయినప్పటికీ సమాజం, కుటుంబం యొక్క ఒత్తిడి కొనసాగింది. ఒంటరిగా జీవించడం చాలా కష్టం. ఒక తోడు కావాలి, ఒక బిడ్డ ఉంటే నీకు ఆశ్వాసమవుతుంది. ఈ మాటలు ఆమెను మరింత ఒంటరిగా చేశాయి. ఆమెకు ఏమి చెయ్యాలో తెలియలేదు. కార్తీక్ లేని జీవితాన్ని ఆమె ఊహించలేకపోయింది. అయినప్పటికీ ఆమె లోపల ఒక ప్రశ్న ఉద్భవించింది. కార్తీక్ యొక్క ఒక అంశం ఈ ప్రపంచంలో మిగిలిపోదా? కార్తీక్ జ్ఞాపకాలతో జీవించిన నీలాకు మరొక వివాహం గురించి ఆలోచించడం కూడా సాధ్యం కాలేదు. కుటుంబం,
సమాజం యొక్క ఒత్తిడి ఆమెను మరింత ఒంటరిగా చేసింది. ఆమె ప్రతిక్షణం కార్తీక్తో ఉన్న జ్ఞాపకాలతో నిండిపోయింది. అతని నవ్వు, అతని ప్రేమ, అతని సామీప్యం మైనస్ అన్నీ ఒక తీరని బాధగా ఆమెను కప్పివేశాయి. ఒకరోజు కార్తీక్ యొక్క పాత వస్తువుల మధ్య ఆమె ఒక డైరీని కనుగొన్నది. అది కార్తీక్ యొక్క డైరీ. దానిలోని ప్రతి పేజీ నీలా పట్ల అతని ప్రేమను వివరించింది. తన రూపం గురించి, అతని అసమర్థత భావన, నీలాను కలిసినప్పుడు అతనికి కలిగిన ఆశ్చర్యం, ఆమెను సొంతం చేసుకోవాలనే అతని కలలు, పిల్లలు లేకపోవడం గురించి అతని బాధ అన్నీ అందులో రాసుకున్నాయి. ఒక పేజీలో అతనిలా రాశాడు: నీలా, మనకొక బిడ్డ ఉంటే నా రూపం అతనికి రాకూడదని నేను ప్రార్థిస్తాను. కాని నీ అందం, నా తెలివి అతనికి వస్తే అతను ఈ ప్రపంచాన్ని జయిస్తాడు. నేను చనిపోయినా నా ఒక అంశం ఈ ప్రపంచంలో నిలిచి ఉండాలి. ఆ మాటలు నీలా హృదయంలో ఒక మెరుపులా పడ్డాయి. నేను చనిపోయినా నా ఒక అంశం ఈ ప్రపంచంలో నిలిచి ఉండాలి. కార్తీక్ యొక్క కోరిక. ఆమెకు ఒక కొత్త లక్ష్యం లభించినట్లు అనిపించింది. కార్తీక్ యొక్క పిల్లలను కనాలి. అవును, అదే తన జీవితంలో కొత్త లక్ష్యం. కాని చనిపోయిన వ్యక్తి యొక్క పిల్లలను ఎలా కనాలి? ఆమెకు దాని గురించి ఎలాంటి జ్ఞానం లేదు. ఆమె ఇంటర్నెట్లో వెతికింది, డాక్టర్లతో మాట్లాడింది. అప్పుడు ఆమె ఐవీఎఫ్, ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ చికిత్స గురించి తెలుసుకుంది. భర్త మరణించిన తర్వాత కూడా అతని వీర్యాన్ని ఉపయోగించి గర్భం ధరించవచ్చని ఆమె అర్థం చేసుకుంది. కార్తీక్ తన చికిత్సలో భాగంగా వీర్యాన్ని సంరక్షించాడా అని ఆమె ఆలోచించింది. అతని వైద్య రికార్డులను పరిశీలించినప్పుడు అతను వీర్యాన్ని సంరక్షించినట్లు ఆమెకు తెలిసింది. ఆ జ్ఞానం ఆమెకు కొత్త ఆశను ఇచ్చింది. కాని ఈ నిర్ణయం సులభం కాదు. ఐవీఎఫ్ చికిత్సకు భారీ ఆర్థిక వ్యయం ఉంది. అంతేకాక భర్త మరణించిన తర్వాత అతని వీర్యాన్ని ఉపయోగించి గర్భం ధరించడం చట్టపరంగా చాలా సంక్లిష్టతలతో కూడిన విషయం. అతిపెద్ద సవాలు సమాజాన్ని ఎలా ఎదుర్కోవాలి అనేది. కార్తీక్ మరణించిన తర్వాత నీలా గర్భవతి అయితే గ్రామస్తులు ఏమి అనుకుంటారు? అవిహితం ఆరోపించరా? ఈ ప్రశ్నలు ఆమె మనసులో ఒక తుఫానులా వీచాయి. అయినప్పటికీ కార్తీక్ డైరీలోని మాటలు ఆమెకు శక్తినిచ్చాయి. ఆమెకు కార్తీక్ యొక్క ఒక అంశం ఈ ప్రపంచంలో కావాలి. అది ఆమె యొక్క కోరిక మాత్రమే కాదు, కార్తీక్ యొక్క కోరిక కూడా. ఆమె తన నిర్ణయాన్ని కుటుంబానికి తెలియచేసింది. నీలా తల్లి, తండ్రి షాక్ అయ్యారు. నీలా, నీవు ఏమి చెప్తున్నావు? చనిపోయిన వ్యక్తి యొక్క పిల్లల, గ్రామస్తులు ఏమి అంటారు అని ఆమె తల్లి ఆందోళనగా అడిగింది. వారు ఏమి అనుకున్నా అనుకోనియమ్మా, నాకు నా కార్తీక్ యొక్క పిల్లలు కావాలి. అదే నా జీవితంలో అతిపెద్ద కోరిక అని నీలా దృఢమైన స్వరంతో చెప్పింది. కార్తీక్ కుటుంబానికి ఈ నిర్ణయాన్ని అంగీకరించడానికి కొంత సమయం పట్టింది. కాని నీలా యొక్క దృఢనిశ్చయాన్ని చూసి వారు ఆమెను సమర్థించాలని నిర్ణయించారు. అతనికొక బిడ్డ ఉండడం మా కోరిక కూడా, మా అమ్మ అని కార్తీక్ తల్లి చెప్పింది. మేము నీతో ఉన్నాము. ఆ మద్దతు నీలాకు పెద్ద ఆశ్వాసం. ఆమె స్నేహితులలో కొందరు కూడా ఆమెను సమర్థించారు. కాని చాలామంది ఈ నిర్ణయాన్ని అంగీకరించలేకపోయారు. ఆమెకు పిచ్చెక్కిందా? చనిపోయిన భర్త యొక్క పిల్లలా? ఇది వినని విషయం కదా అని గుసగుసలు ఉద్భవించాయి. అయినప్పటికీ నీలా తన నిర్ణయంలో దృఢంగా ఉంది. కార్తీక్ జ్ఞాపకాల కోసం, తన లోపలి మాతృత్వం కోసం ఆమె ఈ మార్గాన్ని ఎంచుకుంది. అది సులభమైన ప్రయాణం కాదని ఆమెకు తెలుసు. కాని కార్తీక్ యొక్క ప్రేమ ఆమెకు శక్తినిచ్చింది. కార్తీక్ యొక్క పిల్లలను కనాలనే నీలా నిర్ణయం గ్రామంలో పెద్ద చర్చగా మారింది. ఆమె కుటుంబం యొక్క వ్యతిరేకతల మధ్య కార్తీక్ కుటుంబం యొక్క మద్దతుతో ఆమె ఐవీఎఫ్ చికిత్స కోసం సన్నాహాలు మొదలుపెట్టింది. చట్టపరమైన విషయాల కోసం ఆమె ఒక న్యాయవాదిని సంప్రదించింది. కార్తీక్ వీర్యాన్ని సంరక్షించడం ఆమెకు పెద్ద సహాయం. ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి ఆమె తన సంగీత తరగతులను మరింత చురుకుగా నడిపింది. కార్తీక్ యొక్క ఇన్సూరెన్స్ మొత్తం, కొంత పొదుపు ఆమెకు తోడ్పడ్డాయి. చికిత్స యొక్క మొదటి దశలు మొదలయ్యాయి. హార్మోన్ ఇంజెక్షన్లు, రెగ్యులర్ చెకప్లు అన్నీ
నీలాను శారీరకంగా అలసిపోయేలా చేశాయి. ప్రతిసారి ఆస్పత్రికి వెళ్ళినప్పుడు ఆమె మనసులో కార్తీక్ జ్ఞాపకాలు నిండాయి. మనం కలిసి రావాలని కోరుకున్న స్థలం ఇది కార్తీక్ అని ఆమె మనసులో అనుకుంది. కాని ఈ సమయంలోనే గ్రామంలో గుసగుసలు బలపడ్డాయి. కార్తీక్ మరణించి నెలలు గడిచినా నీలా ఆస్పత్రికి వెళుతోంది. ఆమె కడుపు క్రమంగా పెరుగుతోందనే వార్తలు వ్యాపించాయి. కార్తీక్ మరణించాడు కదా, ఆమెకు అవిహిత సంబంధం ఉందా? ఆమె అందం ఆమెను తప్పుదారి పట్టించిందా? ఒక బిడ్డ కావాలని చెప్పి ఏదో నాటకం ఆడుతోందా అనే ప్రశ్నలు ఎన్నో వచ్చాయి. నీలా యొక్క సన్నిహిత స్నేహితులు కూడా సందేహంతో ఆమెను చూశారు. కొందరు నేరుగా అడిగారు, ఏమిటి నీలా ఇది? కార్తీక్ మరణించాడు కదా, నీవు ఏమి చేస్తున్నావు? ఈ ప్రశ్నలు నీలా హృదయంలో ఒక పదునైన బాణంలా గుచ్చుకున్నాయి. తన భర్త పట్ల ప్రేమ, అతని కోరికను నెరవేర్చడానికి ప్రయత్నిస్తున్నప్పుడు సమాజం తనను తప్పుగా అర్థం చేసుకోవడం ఆమెకు తీవ్ర దుఃఖాన్ని కలిగించింది. విశేషించి గ్రామంలోని కొంతమంది మహిళలే ఈ ఆరోపణలకు ప్రధాన కారణం. వారికి నీలా అందం పట్ల ఎప్పుడూ అసూయ ఉండేది. ఆమెకు అందం ఉండి ఏమైంది? ఒక్క సంతానం కూడా లేకుండా భర్త మరణించాడు. ఇప్పుడు ఆమెకు అక్రమ సంబంధం కూడా అని వారు గుసగుసలాడుకున్నారు. ఒకరోజు నీలా వస్తువులు కొనడానికి దుకాణానికి వెళ్ళినప్పుడు కొంతమంది మహిళలు ఆమెను తీక్షణంగా చూశారు. ఆమెను చూశారా? కడుపులో ఏదో దాచుకున్నట్టుంది అని ఒకరు గుసగుసలాడారు. నీలాకు అది వినడంతో తల తిరిగినట్టు అనిపించింది. ఆమెకు స్పందించడానికి కూడా వీలు కాలేదు. అయినప్పటికీ నీలా నిరాశకు గురికాలేదు. కార్తీక్ జ్ఞాపకాలు ఆమెకు బలాన్నిచ్చాయి. ఈ ప్రపంచం ఏమి అనుకున్నా నాకు నా కార్తీక్ పిల్లలు కావాలి అని ఆమె మనసులో గట్టిగా నిర్ణయించుకుంది. కార్తీక్ కుటుంబం ఆమెను పూర్తిగా సమర్థించింది. మా అమ్మాయి, నీవు బాధపడకు. సత్యం ఒకరోజు బయటకు వస్తుంది అని కార్తీక్ తల్లి ఆమెను ఓదార్చింది. నీలా తన సంగీత తరగతులపై మరింత దృష్టి పెట్టింది. పాటలు పాడడం ఆమెకు ఊరటనిచ్చింది. ఆమె విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆమెకు మద్దతు ఇచ్చారు. వారి ప్రేమ ఆమెకు గొప్ప శక్తిగా మారింది. చికిత్స యొక్క ప్రతి దశ నీలాకు ఒక యుద్ధంలా ఉంది. శారీరక ఇబ్బందులకు మించి సమాజం యొక్క దూషణలు ఆమెను మానసికంగా బాధించాయి. చాలాసార్లు ఆమె ఒంటరిగా కూర్చుని ఏడ్చింది. కాని కార్తీక్ ముఖం మనసులోకి వచ్చినప్పుడు ఆమెకు బలం లభించింది. నీకోసం నేనిది చేస్తాను కార్తీక్ అని ఆమె మనసులో అనుకుంది. అలా రోజులు ఎదురుచూపులకు దారితీశాయి. డాక్టర్ నీలాను పిలిచాడు. నీలా, నీకు శుభవార్త ఉంది. నీవు గర్భవతివి. ఆ మాటలు నీలా చెవుల్లో తేనె వర్షంలా కురిశాయి. ఆమె కళ్ళు సంతోషంతో నిండిపోయాయి. కార్తీక్ యొక్క ఒక అంశం తన లోపల పెరుగుతోందనే ఆలోచన ఆమెను సంతోష శిఖరానికి చేర్చింది. గర్భవతి అనే వార్త నీలాకు కొత్త జీవితాన్ని ఇచ్చింది. కార్తీక్ యొక్క ఒక అంశం తన లోపల పెరుగుతోందనే ఆలోచన ఆమెను సంతోష శిఖరానికి చేర్చింది. ప్రతిరోజూ ఆమె ఆ శిశువు కోసం జీవించింది. కార్తీక్ డైరీలోని మాటలు ఆమెకు మరింత బలాన్ని ఇచ్చాయి. కాని సమాజం ఆమెను విడిచిపెట్టలేదు. ఆమె కడుపు పెరగడం ప్రారంభించినప్పుడు గుసగుసలు కేకలుగా మారాయి. అక్రమం, సిగ్గుచేటు, మరణించిన భర్త పేరిట నాటకం ఆడుతోంది. మాటలు నీలా చెవుల్లో విషంలా ప్రవహించాయి. కొందరు ఆమెను తీక్షణంగా చూశారు, మరికొందరు బహిరంగంగా ఎగతాళి చేశారు. నీలా తల్లిదండ్రులు ఈ పరిస్థితిలో బాధపడ్డారు. నీలా, నీవు ఈ నిందలు ఎందుకు వినాలి? మరొక వివాహం చేసుకుని ఉంటే ఈ బాధ ఉండేది కాదు కదా అని ఆమె తల్లి కన్నీళ్లతో అన్నది. అమ్మా, ఇది నా కార్తీక్ శిశువు, అతని కల. ఈ ప్రపంచం ఏమి చెప్పినా నాకు ఈ శిశువు కావాలి అని నీలా దృఢమైన స్వరంతో అన్నది. కార్తీక్ కుటుంబం ఆమెకు ఆసరాగా నిలిచింది. మా అమ్మాయి, నీవు ధైర్యంగా ఉండు. సత్యం ఒకరోజు బయటకు వస్తుంది అని కార్తీక్ తల్లి ఆమెను ఓదార్చింది. గర్భకాల పరీక్షల కోసం నీలా ఆసుపత్రికి వెళ్ళినప్పుడు డాక్టర్ మరొక శుభవార్త చెప్పాడు. నీలా, నీకు కవలలు. ఆ మాటలు నీలాను ఆశ్చర్యపరిచాయి. కవలలా? ఆమె సంతోషానికి హద్దులు లేవు. కార్తీక్ తన డైరీలో రాసినది ఆమె గుర్తు చేసుకుంది. నేను మరణించినా నా ఒక అంశం ఈ ప్రపంచంలో నిలిచి ఉండాలి. ఇప్పుడు 2 అంశాలు.
ఈ శుభవార్తను ఆమె కుటుంబానికి తెలియజేసింది. కార్తీక్ కుటుంబానికి అది గొప్ప ఊరటనిచ్చింది. అతని ఆత్మ మమ్మల్ని ఆశీర్వదించింది అని కార్తీక్ తల్లి అన్నది. కాని నీలా తల్లిదండ్రులకు కవలలని తెలిసినప్పుడు ఆందోళన పెరిగింది. 2 పిల్లలను ఎలా పెంచుతావు? ఈ గ్రామస్తుల మాటలను ఎలా ఎదుర్కొంటావు? నీలా గర్భం మరింత స్పష్టమైనప్పుడు గ్రామస్తుల మాటలు మరింత తీవ్రమయ్యాయి. 2 పిల్లల అప్పుడు ఎంతమందితో సంబంధం ఉండి ఉంటుంది అని కొందరు ఎగతాళి చేశారు. ఈ మాటలు నీలాను బాధించాయి. చాలాసార్లు ఆమె ఒంటరిగా కూర్చొని ఏడ్చింది. తన పిల్లల గురించి సంతోషించడానికి కూడా సమాజం ఆమెను అనుమతించడం లేదని ఆమె బాధపడింది. ఒకరోజు నీలా తన సంగీత తరగతి నుండి తిరిగి వస్తున్నప్పుడు కొంతమంది మహిళలు ఆమెను అడ్డుకున్నారు. ఏమిటి నీలా, ఈ చూపించేది? నీకు సిగ్గులేదా? కార్తీక్ మరణించి కొన్ని నెలలే కదా, ఈ పిల్లలు ఎవరివి అని ఒకరు ఎగతాళితో అడిగారు. నీలా కళ్ళునీళ్లతో నిండాయి. ఆమెకు కోపం వచ్చింది. ఇవి నా కార్తీక్ పిల్లలు, నా భర్త పిల్లలు అని ఆమె బిగ్గరగా అన్నది. అదంతా నీవు చెప్పితే సరిపోతుందా? మరణించిన భర్తకు పిల్లలు ఉంటారా అని మరొక స్త్రీ ఎగతాళి చేసింది. నీలాకు నియంత్రణ కుదరలేదు. మీకు సత్యం తెలుసుకోవాలనుకుంటే చెప్తాను. ఇవి ఐవీఎఫ్ చికిత్స ద్వారా వచ్చిన పిల్లలు. నా భర్త బీజాన్ని ఉపయోగించి నేను గర్భవతి అయ్యాను. మీకు నమ్మకం కలగకపోతే నా మెడికల్ రిపోర్ట్లు చూపిస్తాను అని ఆమె కోపంతో అన్నది. ఆమె మాటలు విని వారు ఆశ్చర్యపోయారు. ఐవీఎఫ్ చికిత్స గురించి వారికి పెద్దగా అవగాహన లేదు. కొందరికి సందేహం ఉండగా చాలామంది ఆమెను ఎగతాళి చేయడం కొనసాగించారు. నీలా నిరాశకు గురికాలేదు. తన పిల్లల గురించిన కలలు ఆమెకు బలాన్ని ఇచ్చాయి. ప్రతిరోజూ ఆమె తన పిల్లలతో మాట్లాడింది. కార్తీక్ జ్ఞాపకాలు ఆమెకు తోడుగా ఉన్నాయి. ఈ ప్రపంచం ఏమి చెప్పినా తన పిల్లలు తనతో ఉంటారని ఆమె నమ్మింది. గర్భకాలం నీలాకు శారీరకంగా, మానసికంగా చాలా సవాళ్లతో నిండి ఉంది. కవలలు కావడంతో ఇబ్బందులు రెట్టింపు అయ్యాయి. సమాజం యొక్క దూషణలు ఆమెను నిరంతరం వేటాడాయి. అయినప్పటికీ కార్తీక్ జ్ఞాపకాలు, తన లోపల పెరుగుతున్న జీవులు ఆమెకు బలాన్ని ఇచ్చాయి. ప్రసవ సమయం సమీపించింది. నీలాను ఆస్పత్రిలో చేర్చారు. కార్తీక్ తల్లి, నీలా తల్లి ఆమెకు తోడుగా నిలిచారు. ప్రసవ వేదనలో ఉన్నప్పటికీ నీలా మనసులో కార్తీక్ ముఖమే ఉంది. కార్తీక్, మన పిల్లలు వస్తున్నారు అని ఆమె మనసులో అనుకుంది. చివరకు ఆ క్షణం వచ్చింది. నీలా 2 ఆడపిల్లలకు జన్మనిచ్చింది. ఆమె కళ్ళు సంతోషంతో నిండిపోయాయి. పిల్లలను గుండెలకు హత్తుకున్నప్పుడు లోకం మొత్తం తన కాళ్ల కింద ఉన్నట్టు అనిపించింది. కార్తీక్ ముఖఛాయ ఉన్న ఆ పిల్లలను చూసినప్పుడు ఆమె బాధలన్నీ మాయమయ్యాయి. కార్తీక్ తల్లి, నీలా తల్లి సంతోషంతో కన్నీరు పెట్టుకున్నారు. పిల్లల జననం గ్రామంలో పెద్ద వార్తగా మారింది. కార్తీక్ మరణించి కొన్ని నెలల్లోనే నీలాకు కవలలు, గుసగుసలు మళ్లీ తీవ్రమయ్యాయి. కొందరు ఆసుపత్రికి వచ్చి పిల్లలను చూడడానికి ప్రయత్నించారు. ఎవరి పిల్లలో తెలుసుకోవాలి కదా అని వారు గుసగుసలాడుకున్నారు. కాని ఆసుపత్రిలోని డాక్టర్లకు సత్యం తెలుసు. నీలా ఐవీఎఫ్ చికిత్స, చట్టపరమైన విషయాల గురించి వారికి స్పష్టమైన అవగాహన ఉంది. ఒక స్థానిక పత్రికా రిపోర్టర్ ఈ వార్త తెలిసి ఆసుపత్రికి చేరుకున్నాడు. నీలా, కార్తీక్ కథ విన్నప్పుడు అతనికి ఆశ్చర్యం కలిగింది. రిపోర్టర్ నీలాను సంప్రదించాడు. మేడం, మీ కథ చాలా ప్రేరణాత్మకంగా ఉంది. ఐవీఎఫ్ చికిత్స ద్వారా భర్త మరణం తరువాత పిల్లలను కనడం చాలామందికి అవగాహన కలిగిస్తుంది. మీ అనుమతి ఉంటే ఈ వార్తను మేము ప్రచురించవచ్చా? మొదట నీలాకు సంకోచం ఉంది. సమాజం యొక్క ఎగతాళిని మళ్లీ ఎదుర్కోవాల్సి వస్తుందేమోనని ఆమె భయపడింది. కాని కార్తీక్ తల్లి ఆమెను ప్రోత్సహించింది. మా అమ్మాయి, సత్యం బయటకు రావాల్సిన అవసరం ఉంది. అప్పుడు ఈ గ్రామస్తుల నోరు మూసుకుంటుంది. నీలా అంగీకరించింది. మరుసటి రోజు పత్రికలో నీలా, కార్తీక్ కథ పెద్ద ప్రాధాన్యతతో ప్రచురితమైంది. ప్రేమ, శాస్త్రం యొక్క విజయం, మరణించిన భర్త, పిల్లలను కన్న యువతి, ఐవీఎఫ్ చికిత్స, దాని సాధ్యతల గురించి వివరంగా పత్రికలో రాశారు. కార్తీక్ డైరీలోని భాగాలు
నీలా దృఢనిశ్చయం కూడా ఆ లేఖనంలో ప్రస్తావించబడ్డాయి. ఈ వార్త గ్రామంలో కొట్టిన గాలివానలా వ్యాపించింది. పత్రిక చదివినప్పుడు చాలామందికి సత్యం అర్థమైంది. తాము తప్పుగా భావించినందుకు వారికి సిగ్గు కలిగింది. కొందరు నీలాను నేరుగా కలిసి క్షమాపణ చెప్పారు. మాకు తప్పైంది నీలా, మేము నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాము అని వారు అన్నారు. నీలాను ఎగతాళి చేసిన మహిళలు తలవంచుకోవలసి వచ్చింది. వారి గుసగుసలకు అంతమైంది. సమాజం యొక్క దృక్పథంలో క్రమంగా మార్పు రావడం ప్రారంభమైంది. నీలాను అభినందించడానికి, ఆమె ధైర్యాన్ని ప్రశంసించడానికి ప్రజలు ముందుకు వచ్చారు. కార్తీక్ స్నేహితులు, సహోద్యోగులు నీలాను కలవడానికి వచ్చారు. వారికి కార్తీక్ను కోల్పోయిన బాధ ఇప్పటికీ ఉంది. కాని అతని పిల్లలను చూసినప్పుడు వారికి సంతోషం కలిగింది. కార్తీక్ మరణించలేదు నీలా, అతని ఈ పిల్లల ద్వారా జీవిస్తున్నాడు అని వారు అన్నారు. నీలా తల్లిదండ్రులకు తమ కూతురు ధైర్యంపై గర్వం కలిగింది. మాకు తప్పైంది మా అమ్మాయి, నీ ప్రేమ ఎంత గొప్పదో ఇప్పుడు మాకు అర్థమైంది అని ఆమె తండ్రి అన్నాడు. సత్యం బయటపడినప్పుడు నీలాకు గొప్ప ఊరట కలిగింది. తన పిల్లలను తలెత్తి పెంచడానికి ఆమెకు సాధ్యమైంది. ఆమె జీవితం ఒక కొత్త ప్రభాతంలోకి అడుగుపెట్టింది. సత్యం బయటపడిన తరువాత నీలా జీవితం కొత్త దిశలో సాగింది. సమాజం యొక్క దూషణల స్థానంలో అభినందనలు, గౌరవం ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి. తన పిల్లలతో కలిసి ఆమె సంతోషంగా జీవించడం ప్రారంభించింది. కార్తీక్ జ్ఞాపకాలు ఆమెకు ఎప్పుడూ తోడుగా ఉన్నాయి. అతని డైరీలోని మాటలు ఆమెకు మార్గదర్శకంగా ఉన్నాయి. నేను మరణించినా నా ఒక అంశం ఈ ప్రపంచంలో నిలిచి ఉండాలి. ఇప్పుడు 2 అంశాలు: కార్తీక్ రూపం, నీలా అందం కలిసిన ఆ పిల్లలు ఆమె జీవితంలో గొప్ప సంతోషంగా మారారు. నీలా తన సంగీత తరగతులను కొనసాగించింది. ఆమె కథ తెలిసిన తర్వాత మరిన్ని విద్యార్థులు ఆమెను వెతుక్కుంటూ వచ్చారు. ఆమెకు చాలా సంగీత కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం లభించింది. ఆమె పాటలకు కొత్త భావం ఏర్పడింది. అవి ప్రేమ, అతిజీవనం యొక్క పాటలు. పిల్లలు పెరిగి పెద్దవారయ్యారు. వారికి కార్తీక్ తెలివి, నీలా అందం లభించాయి. వారు తమ తల్లి కథ విని పెరిగారు. తమ తండ్రి జ్ఞాపకాలను గుండెల్లో భద్రపరిచి జీవించే తల్లిని వారు చాలా ఇష్టపడ్డారు. నీల జీవితం చాలామందికి ప్రేరణగా నిలిచింది. ప్రేమకు రూపం, రంగు అడ్డంకి కాదని, నిజమైన ప్రేమ ఏ ప్రతికూలతనైనా అధిగమించగలదని ఆమె జీవితం నిరూపించింది. ఐవీఎఫ్ వంటి చికిత్సల గురించి ఉన్న తప్పుడు అవగాహనలను తొలగించడానికి ఆమె కథ సహాయపడింది. సంవత్సరాలు గడిచాయి. నీలా తన పిల్లలతో కలిసి సంతోషంగా జీవించింది. కార్తీక్ జ్ఞాపకాలు ఆమెతో ఎప్పుడూ ఉన్నాయి. అతని ప్రేమ ఆమెకు బలాన్ని ఇచ్చింది. ఆమె జీవితం ఒక సందేశంగా మారింది. ప్రేమ, త్యాగం, దృఢనిశ్చయం ముందు ఏ ప్రతికూలత నిలబడలేదు. అందం కంటే హృదయాల మధ్య బంధమే ముఖ్యమని ఆమె జీవితం ప్రపంచానికి విడమర్చింది. కార్తీక్, నీలా ప్రేమ ఒక ఐతిహాసంగా మారింది. తరతరాలు గుర్తుంచుకునే ప్రేమ కథగా మారింది.